ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ దగ్గులో దాన్ని ఎంతవరకు నేను చెప్పగలను తెలీదు. బట్ శ్రద్ధగా ఈ మాటలు వినాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈరోజు లేట్ అవుతుంది అని మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే మన అందరం చాలా లేట్గానే వచ్చాం. వాక్యం ఎంతసేపు చెప్పడానికి వీలవుతుందో అంతసేపు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఎలా ప్రారంభించాలో తెలియదు. కొన్నిసార్లు భావం ఉంటుంది, కానీ భాష వ్యక్తీకరించడం అందరికీ వల్లైనట్టు నాకు సరిగా వల్ల అవ్వదు. ఆమేన్, హల్లెలూయా. ఈ వర్తమానం యొక్క హెడ్డింగ్ టైటిల్ ఏంటి అంటే కమ్ అవుట్ ఆఫ్ the presence of the enemy or influence of the enemy. As soon as possible, you have to come out of the presence of the enemy or influence of the enemy. తెలుగులో చెప్తాను, కొంతమంది వినరు, నటిస్తారు. వినేవారికి మాత్రం నేను చెప్తాను. వీలైనంత తొందరగా సాతాను యొక్క సన్నిధిలో నుండి, అదేంటండి దేవుని సన్నిధి అనే పదం విన్నాం కానీ సాతాను సన్నిధి ఉంటుందా? ఎందుకు ఉండదు? చాలా కుటుంబాల్లోకి మనం వెళ్తే సాతాను యొక్క సన్నిధి బాగా ఆవరించి ఉంటుంది. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, కీబోర్డ్ ప్లేయర్. ఎలా ఉన్నావు అని అడిగితే ఆడు ఎప్పుడు చెప్పే సమాధానం ఏంటంటే, నాకేమన్నా సాతాను నన్ను బలంగా వాడుకుంటున్నాడు అంటాడు. ఎవరైనా దేవుడు వాడుకుంటున్నాడు అని చెప్తారు, వాడేమో నేను సాతాను బలంగా వాడుకుంటున్నాడు అని చెప్తాడు. సాతాను యొక్క ఉనికిలో నుండి, సాతాను యొక్క సన్నిధిలో నుండి, సాతాను యొక్క ప్రభావంలో నుండి, సాతాను యొక్క ఏలుబడిలో నుంచి మనం తొందరగా బయటికి రాకపోతే అది మనకి, మన కుటుంబానికి చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. నేను చాలా పునాది వేయాలి ఈ సందేశం మీకు అర్థం అవడం కోసం. అంటే ఇంట్రడక్షన్ చెప్పాలి, పరిచయం చెప్పాలి. ఆ తర్వాత కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు నేను జ్ఞాపకం చేయాల్సి ఉంటుంది. మీ అటెన్షన్ కావాలి నాకు. ఈరోజు ప్రీచింగ్ పెద్దగా కేకలేసేసి అరిసేసేది ఏం లేదు, కానీ టీచింగ్ మెథడ్లో చెప్తాను, మీరు శ్రద్ధగా వినాలని మాత్రం మనవి చేస్తున్నాను. చాలామంది ఎక్కువ రోజులు సాతాను యొక్క ఏలుబడి కింద, సాతాను యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద, సాతాను యొక్క ప్రెజెన్స్లో, సాతాను యొక్క బౌండరీలో, సాతాను యొక్క ప్రెజర్లో, సాతానికి అందుబాటులో చాలామంది జీవితాలు ఉండిపోతున్నాయి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే సాతాను యొక్క ఒత్తిడిలో, సాతాను పెట్టే ప్రెషర్లోకి మన లైఫ్ వెళ్ళిపోతుంది. మనం వాటిని రికగ్నైజ్ చేయలేకపోతున్నాం, గమనించలేకపోతున్నాం. ఆషామాషిగా వింటే అర్థమయ్యే సందేశం కాదు, బట్ నా హృదయంలో ఉన్న చాలా లోతులో ఈ భారం నాకు కలుగుతుంది. కమింగ్ అవుట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎనిమీ, ప్రెజెన్స్ ఆఫ్ ద ఎనిమీ. సాతాను కలిగిస్తున్న కొన్ని ఒత్తిళ్ళలోంచి, కొన్ని ప్రభావాల్లోంచి సాధ్యమైన తొందరగా మనం బయటికి రాకపోతే మనం చాలా నష్టపోతాం ప్రియులారా. రెండు ఉదాహరణలు మీకు బైబిల్లో జ్ఞాపకం చేస్తాను. మొదటి ఉదాహరణ శ్రద్ధగా వినండి అమ్మా. రైట్, నేను కూడా గట్టి మాట్లాడుతున్నాను కానీ నాకు తల ఇసురుతా ఉంది ఎందుకో.
ఇశ్రాయేల్ ప్రజలు అందరి మీదకి వారందరినీ హేళన చేయడానికి గిత్తీడైన గొలియాతు ఒకడు వచ్చాడు. మనకు తెలుసు. వాడు తన్ను తాను అగుపరుచుకొనుచు తమ దేవతల పేరట ఇశ్రాయేల్ ప్రజల్ని శపిస్తూ వచ్చిన ప్రతిసారి వాడు ఒక్కడే రావట్లేదు. వాడి ఈటె వస్తుంది, వాడి డాలి వస్తుంది, వాడి కత్తి వస్తుంది, వాడు యుద్ధ సన్నద్ధుడే వస్తున్నాడు. మీరు చాలా గమనించండి. ఇంతకుముందు కూడా చెప్పాను నేను. యుద్ధ సన్నద్ధుడే వస్తున్నాడు. వచ్చి ఏం చేస్తున్నాడంటే ముందు తను తాను కనపరుచుకుంటున్నాడు. జాగ్రత్త వినండి, మిసిగ్గా వినకండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. తను తాను కనపరుచుకుంటున్నాడు, కేకలు వేస్తున్నాడు, వాడి రూపాన్ని చూపిస్తున్నాడు, వాడి స్వరం, వాళ్ళు ఎంత కక్ష ఉందో. ఇశ్రాయేలు ప్రజలు దొరికితే వాడి చేతికి వాడు ఏం చెయ్యాలన్నంత ద్వేషం వాడి దగ్గర ఉందో మనం తన మాటలో చూపిస్తూ ఉన్నాడు. తన ఈట ఎంత బలమైందో దాన్ని మోసుకునే వ్యక్తులను బట్టి దాని కత్తి వాడి డాలు ఎలా ఉన్నాయో వాటిని చూపిస్తున్నాడు. ప్రియులారా, 40 days మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇది ద సేమ్ థింగ్. గొలియాతు ప్రతిరోజు 40 దినములు, హల్లెలూయా హల్లెలూయా, మొదటి సమయాలు 17-16 ఉంటుంది అనుకుంటే మాట, 40 దినములు తను తాను వాడలాగా అగపరుచుకుంటూ వస్తున్నాడు. ఒకసారి ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి రావట్లేదు. నాన్న అమ్మ చాలా జాగ్రత్త వినండి, నేను చెప్పేస్తాను. ఇశ్రాయేల్ ప్రజల మీద రావట్లేదు. 40 రాత్రి ఉదయము సాయంకాలం వాడు ఏం చేస్తున్నాడంటే బ్రదర్ తను తాను కనపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వాడు మాటలు వినిపిస్తున్నాడు, వాడి రూపాన్ని, వాడి బలాన్ని, వాడి నేర్పరితరాన్ని, వాడుకున్నటువంటి యుద్ధ సన్నద్ధతను, వాడి దగ్గర ఉన్న ఈటెను, వాడి దగ్గర ఉన్న డాలును, వాడు కలిగి ఉన్నటువంటి మారణ ఆయుధాన్ని చూపిస్తున్నాడు, తన రూపాన్ని చూపిస్తున్నాడు, తన మాటలు వినేలా చేస్తున్నాడు. సచేతగా వదిలేండి పర్లేదు, తన మాటలు వినేలా చేస్తున్నాడు. చాలా భయంకరంగా వాడు ప్రదర్శిస్తున్నాడు. పిల్లలు మీకు అర్థమవుతుందో లేదో, నాకు ఒక విషయం అర్థమైంది. 40 రోజులు ఇశ్రాయేలు ప్రజలు వాడి ప్రెజెన్స్లోనే ఉన్నారు, వాడి యొక్క మాటల ప్రభావంలో ఉన్నారు, వాడి రూపం. నేను అనుకుంటాను ఈ 40 రోజులు ఇశ్రాయేల్ ప్రజల్లో సౌలు కానీ, యెషీ ముగ్గురు కొడుకులైన సౌలుతో ఉన్న ముగ్గురు కొడుకులు కానీ, ఏలియాజరు, అబీనాదాబు, షమ్మా, వీళ్ళు ముగ్గురు చాలా ప్రముఖులు, సౌలుతో ఉండేవారు వాళ్ళు. వీళ్ళు ముగ్గురు దావీదు అన్నయ్యలు. వీళ్ళు కానీ, సర్వ సైన్యము కానీ, చాలా జాగ్రత్తగా తల్లి ప్లీజ్, సర్వ సైన్యం కానీ, ఇశ్రాయేల్ ప్రజలు కానీ, నేను అనుకుంటాను వాళ్ళు ఈ 40 days ఏమి తినలేకపోయారు, సరిగా పడుకోలేకపోయారు. అర్ధరాత్రి పూట లేచి నిలబడుతున్నారు, అర్ధరాత్రి పూట తుల్లి పడుతున్నారు. ఏమైంది? వాడి కేకలు వినబడుతున్నాయి, వాడి అరుపులు వినబడుతున్నాయి. ఏమి సంభవించబోతుందో, ఇశ్రాయేలు దేశానికి ఏమి సంభవించబోతుందని భయం వేస్తుంది. అయ్యో, సౌలు కూడా దాక్కుని గుడారంలో ఉన్నాడు. పరాక్రమవంతులు యుద్ధం మీదకి వస్తున్నారు, కానీ వాడి రూపాన్ని చూడగానే, వాడి మాటలు వినగానే పారిపోతున్నారు. అంటే మీకు సీన్ అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. మీకు అర్థం అవడానికి దేవుడు కృప దయచేయాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని నేను ఆ సీన్ చూపించట్లేదు, కానీ అక్కడ మిమ్మల్ని తీసుకొని పెట్టాలనుకుంటున్నాను నేను. కన్నయ్య గారు వినండి, అక్కడ మిమ్మల్ని తీసుకొని పెట్టాలనుకుంటున్నాను. ఎందుకు అంటే, ఒకవేళ మీరే ఆ ప్లేస్లో ఉంటే వాడి మాటలు, వాడి రూపం, వాడి ప్రెజెన్స్, వాడి కేకలు ఎంత ప్రభావాన్ని చూపించి ఉంటాయి ఇశ్రాయేలు ప్రజల మీద. ఎంత భయపడి ఉంటారు బ్రదర్. ఏం తిన్నారో, అసలు పడుకున్నారో లేదో. హోల్ నేషన్ వాజ్ అండర్ ద ఫియర్ ఆఫ్ ఎనిమీ. హల్లెలూయా. వాడు మాట్లాడి వెళ్ళిపోయేవాడేమో, కానీ వాడి మాటల ప్రభావం అలాగా ఉంటూనే ఉండేది. గమనించారా? అది ఒక్కరోజు జరగలేదండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక్కరోజు జరగలేదు. 40 days మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఉదయ సాయంకాలము కూడా వాడు తను అలా అగపరుచుకొంచు వాడు కేకలేస్తూ ఉన్నాడు. నేను అనుకుంటాను ఈ 40 days హోల్ నేషన్, ఇశ్రాయేల్ దేశమంతా కూడా దే వర్ అండర్ ద ఫియర్ ఆఫ్ ఎనిమీ. శత్రువు యొక్క భయం చేత వారి గుండెలు కరిగిపోయినాయి. గమనించండి తల్లి, అమ్మ, వాడి మాటల ద్వారా, వాడి రూపం ద్వారా, వాడు కలిగిన మారణాయుల ద్వారా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అంటే, మేము వాడిని ఓడించగలము అన్న ధైర్యము కానీ, నిరీక్షణ కానీ, నిశ్చయత కానీ, వారు ఎదుట సాహస కార్యాలు చేసిన దేవుని బాహుబలాన్ని కూడా వారు మరిచిపోయి అంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు వాళ్ళని. బ్రదరు, ఒక ఫస్ట్ డే
నేను కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతున్నాను, నాకు తెలుస్తుంది. ఫస్ట్ డే ఒకవేళ ఇశ్రాయేల్ ప్రజల మీదకి గొలియాతు యుద్ధానికి వెళ్ళిపోతే ఈజీగా వాడిని జయించేయగలడు. కానీ వాడి స్ట్రాటజీ చూడండి, వాడి విధానం చూడండి. మాలశ్వం గారు వినాలి వాడి పద్ధతి. ఈ మెసేజ్ మీరు ఎవరు మిస్ అవ్వకూడదని కోరుకుంటున్నాను. నేను ఇంకా ఫౌండేషన్ వేస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. వాడి స్ట్రాటజీని చూడండి. 40 దినాలు ఉదయం వస్తున్నాడు, సాయంకాలం వస్తున్నాడు, అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, తన రూపం చూపించుకుంటున్నాడు, తొడగొడుతున్నాడు, బస్తీమే సవాల్ అంటున్నాడు, తన ఈటిని మనుషులు మోసుకొచ్చేలా చేస్తున్నాడు. వాడి దగ్గర ఉన్న ఆయుధాలని భయపెట్టడానికి వారి ముందు ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే ఇశ్రాయేల్ ప్రజల్ని, అంటే ఇది రాంగ్ ఇన్ఫ్లుయెన్స్. ఎంత భయకంపితులు చేశాడు వాళ్ళని అంటే, ఎంత భయానికి గురి చేశాడు అంటే, వారి ఎదుట దేవుడు అద్భుతాలు చేసిన దేవుని వారు మర్చిపోయేంతగా, భయపడిపోయేంతగా, యుద్ధ సన్నద్ధులే వచ్చేవారట వాళ్ళు. జయం 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 అని వచ్చేవారట, ఎంకరేజ్ చేసుకొని, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకొని. కానీ వన్స్ వెన్ ఈ స్టూడ్, ఎప్పుడైతే గొలియాతు నిలబడ్డాడో, సార్ వినాలని మనవి చేస్తున్నాను ప్రతి ఒక్కరికి, సార్ ఉన్న తక్కువ మంది విందాం. ఎప్పుడైతే గొలియాతు నిలవబడ్డాడో, కేకలు వేశాడో, వాడి శరీర దారుఢ్యాన్ని, వారి రూపాన్ని, వాడి నేర్పడతానని చూపించాడో, ఇశ్రాయేల్ ప్రజలు పరిగెట్టి పారిపోయారు. 40 days ఇదే జరుగుతుంది. మీకు ఆ దృశ్యాన్ని మళ్ళీ చెప్తున్నాను, మీకు ఆ దృశ్యాన్ని చూపించాలనుకోవట్లేదు. హల్లెలూయా. అసలు ఆ ప్లేస్లో మీరుంటే ఎలా ఉంటుంది అనేది మీకు అర్థం అయ్యేలా చెప్పడం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నాను. నా బాధ అంతా. హల్లెలూయా. 40 days they were under the fear of enemy. వాడి రూపం, వాడి మాటలు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే ఇశ్రాయేల్ ప్రజల్ని, వాళ్ళేంటో, వారి దేవుడేంటో వాళ్ళు మర్చిపోయి భయము గుప్పెట్లోకి వెళ్ళిపోయారు. నేను అనుకున్నాను సరిగా తినలేదేమో ఈ 40 days, సరిగా నిద్రపోలేదేమో 40 days, ఏ టైంలో విరుచుకు పడతాడని భయమేమో, ఆ మాటలు రివైండ్ అవుతున్నాయేమో, ఆ రూపమే కళ్ళెదురు కనబడుతుందేమో. హల్లెలూయా. దయచేసి వినండి, వాతావరణాన్ని, బయట పరిస్థితులు ఏం పట్టించుకోవద్దు. బ్రతిమాలతోనే, అంతకుమించి నేను చేయగలిగింది ఏం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాను కదా, నా లోపల ఒక గొప్ప భావం ఉంది, దానికి భాషలో పెట్టి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాను. కొంతమంది పాస్టర్ గారు మీరు చెప్పిందే చెప్తున్నారు, మీకు అర్థమవుతుందో లేదో అనిపించవచ్చు, బట్ స్టిల్ మీకు అర్థం అవ్వడం కోసం నేను మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్పాలంటే, నేటి దినాల్లో కూడా ఇదే జరుగుతుంది. ఏదో ఒక పరిస్థితిని, ఏదో ఒక బలహీనతను, ఏదో ఒక ఒత్తిడిలో నిన్ను తీసుకొని వచ్చి నిన్ను కొన్ని డేస్, కొన్ని మంత్స్, కొన్నిసార్లు కొన్ని ఇయర్స్ వాడు ఇన్ఫ్లుయెన్స్ కింద నిన్ను ఉంచేస్తున్నాడు. వెరీ డేంజరస్, అది చాలా ప్రమాదకరమైంది. ఈ వర్తమానం రాసుకునేటప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, టెల్ టు మై పీపుల్, నా ప్రజలకి చెప్పు. తొందరగా వాడి యొక్క ఇన్ఫ్లుయెన్స్లోంచి, వాడి మాటల ఇన్ఫ్లుయెన్స్లోంచి, వాడు క్రియేట్ చేసిన కొన్ని, వాళ్ళకి తెలియకుండానే వాడు క్రియేట్ చేసిన కొన్ని, వాటిని ఏమనాలి, కొన్ని ప్రభావాల్లోంచి నా ప్రజలు తొందరగా బయటకు రావాలని నేను కోరుకుంటున్నానని దేవుడు చెప్తున్నట్టు అనిపించింది నాకు. హల్లెలూయా. కానీ ప్రైజ్ ది లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, 40 రోజులు సౌలు కానీ, ఏలియాబు కానీ, అబీనాదాబు కానీ, షమ్మా కానీ, ఇశ్రాయేల్ సర్వసైన్యము కానీ, ఇశ్రాయేల్ ప్రజలు కానీ భయము గుప్పిట్లోనే బరిగెదారు. జస్ట్ సో మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఎనిమీ. శత్రువు యొక్క మాటల చేత చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు, పరిగెత్తి పారిపోయారు. అమ్మ వినండి వినండి వినండి, చాలా జాగ్రత్త వినండి, లోతైన విషయం. హల్లెలూయా. కానీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడికి ఒక అభిషేకింపబడిన వాడు వచ్చాడు. ఎక్కువ టైం తీసుకోలేదు, శత్రువుకి ఎక్కువ అవకాశాన్ని ఇవ్వలేదు, శత్రువుకి ఎక్కువ డైలాగులు ఇవ్వలేదు, శత్రువుని ఎక్కువ మాట్లాడనివ్వలేదు. శత్రువు మిగతా వాళ్ళందరిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశానో అలాగే దావీదుని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని అనుకున్నాడు. వాడు రూపాన్ని చూపించాడు, వాడు మాటలు వినిపింపజేస్తాడు. నరికేసి నేను కాకులు, గద్దలకి, అడవి మృగాలకి నేను ఆహారం వేసేస్తాను రా బచ్చగాడు, నువ్వెంత రా అని చెప్పేసి నవ్వుకొని హేళన చేస్తూ తన యొక్క శరీర దారుఢ్యాన్ని, తన రూపాన్ని అంతా చూసి దావీదుని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని
అంటే భయం ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ దావీదు తన దేవునిని ఎరిగిన వాడు గనక, దేవుని అభిషేకం కలిగిన వాడు కాబట్టి 40 days కాదు కదా, నేను అనుకుంటాను 40 minutes కూడా శత్రువుకి అవకాశం ఇవ్వలేదు. శత్రువుకి ఇన్ఫ్లుయెన్స్ నుంచి దావీదు మాత్రమే బయటికి రాలేదు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాడి యొక్క ఇన్ఫ్లుయెన్స్లో, వాడి అండర్లోంచి బయటికి రావడానికి ఒక గొప్ప యోధుడిగా నిలబడ్డాడు. అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ద్వేషం, కోపం, క్షమించలేనితనం, బలహీనత, నేరారోపణ చాలా చెప్తాను మీకు. వీటన్నిటి యొక్క భయములో, అండర్లో సాతాను మిమ్మల్ని ఉంచేస్తున్నాడు. దినాల పాటు సమాధానం ఉండట్లేదు కుటుంబాల్లో, ఎడముఖం పెడముఖం అయిపోతుంది. అమ్మ వినాలి, క్షమించలేని దౌర్భాగ్యపు ద్వేషము, కోపం, అసూయ, ఊరకనే కోపడి తత్వం ఉండిపోతుంది నీలో. దాంట్లో బయటికి రాలేకపోతున్నావు, నీ కర్మ. దానివల్ల నువ్వు ఎంత కోల్పోతున్నావో తెలుస్తున్నా. సాతాను ప్రభావం, సాతాను తన ప్రభావం చేత, తన ఇన్ఫ్లుయెన్స్ చేత ఒక బలహీనత నీలో పెట్టి నీ ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, దేవునితో నీకున్న సంబంధాన్ని ఎంత నాశనం చేస్తున్నాడో నీకు అర్థమవుతూ ఉన్నప్పటికీ కూడా యు ఆర్ స్టిల్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎనిమీ. సాతాను యొక్క ఉచ్చులో మిగిలిపోతున్నావు నువ్వు. అందుకే చెప్పను, ఈరోజు వర్తమానం ఏంటో తెలుసా? ఆమేన్. ఆయన కృపను వేడుకొని తొందరగా శత్రువు యొక్క స్థావరంలోంచి, శత్రువు యొక్క ఉనికిలోంచి, శత్రువు యొక్క ప్రెజెన్స్లోంచి, శత్రువు యొక్క ఒత్తిడిలో నుండి, శత్రువు యొక్క ఏలుబడిలో నుండి బయటికి వచ్చేసాయి. వరలమ్మ గారు అర్థమవుతుందమ్మా? ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? హల్లెలూయా. దాస్ గారు అర్థమవుతుందండి? అంటే అర్థమయ్యేలా చెప్పలేకపోతే నేను మళ్ళీ వివరంగా చెప్తాను. బట్ మీకు అర్థం కాకపోతే మాత్రం అలా ఉండిపోకండి. ఎంత ప్రయత్నం చేసేది కూడా కారణం ఇదే, మీకు అందరికీ అర్థం అవ్వాలి అని. దేవుడు నాకు చూపించిన ఆ దృశ్యాన్ని, దేవుడు నాకు నేర్పించిన విషయాన్ని మీ ముందు నేను ఉంచుతున్నాను. ఒకవేళ వాక్యం పూర్తి అయ్యేసరికి ఇదే అది స్ట్రక్చర్, ఇదా దీని ఉద్దేశం ఇదేనా అప్పుడు అర్థం అవుద్దేమో కొంతమందికి. ఒకవేళ అక్కడేంటో తెలుసా, గొలియాత్ కనబడుతున్నాడు, వినబడుతున్నాడు, వాడు రూపాన్ని చూపిస్తున్నాడు, వాడి దగ్గర మారణాయుధాలు చూపిస్తున్నాడు. ఉదయం సాయంకాలం వాడు కనబడుతున్నాడు. కానీ మీలో కొంతమంది విషయంలో సాతాను ఇన్ఫ్లుయెన్స్ అంత ఎక్కువ ఉందంటే, వాడు మీకు కనిపించట్లేదు, మీరు ప్రార్థన చేస్తే కింద పడిపోయి ఆ దెయ్యాలు పట్టినట్టు కేకలేసేసి నేను వదలను అని టైప్ ఏం కాదు. మీరు అలా వదిలేసే చీకటి శక్తులే బెటర్ ఏమో కొన్నిసార్లు, ప్రార్థన చేస్తే వదిలిపోతాయి. కానీ క్షమించలేని తనం, ప్రేమించలేని తనం, ఓర్చుకోలేని తనము, కోపము, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత దేవునితో సమయాన్ని గడుపుతున్నా, వీటిని మాత్రం అలాగే పెట్టుకుంటున్నాం. మన జీవితంలో కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు సాతాను ఏలుబడి చేసేస్తున్నాడు. ఒక బలహీనతలో వాడి ప్రెజెన్స్, ఆ బలహీనతను ఆధారం చేసుకొని వాడి ప్రెజెన్స్ని మన మీద బలవంతంగా రుద్ది దాని కింద మనల్ని ఉంచేస్తున్నాడు వాడు. ఆ ఒత్తిడిలో, ఆ పరిస్థితుల్లో సంవత్సరాల తరబడి మనం ఉండిపోతున్నాం. మనం నరమరికి లేకుండా మాట్లాడుతున్నానేమో. గొలియాతు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఇశ్రాయేల్ ప్రజల్ని. మీకు తెలుసా లేదో, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా, గొలియాతు యువతలే ఉన్నాడు ఫిలిస్తీ దేశంలో, ఇశ్రాయేల్ ప్రజలు అక్కడే ఉన్నారు. కానీ మీకు ఒక విషయం చెప్తాను, అందరూ గొలియాతు గుప్పెట్లో ఉన్నారు. ఎంతమందికి ఈ సీన్ అర్థమైందో లేదో నాకు తెలియదు. వీళ్ళందరూ కూడా ఎవరు ఏ ప్రదేశాల్లో ఉన్నారు, ఏ గుడారాల్లో ఉన్నారు? సౌలు గుడారాల్లో సౌలే ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. మాధవమ్మ విని జాగ్రత్తగా, హల్లెలూయా. ఎవరు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. కానీ మీకు తెలుస్తుందో లేదు కానీ వాళ్ళందరూ కూడా శత్రువు యొక్క భయము గుప్పెట్లో ఉన్నారు. వాడు ఆడిందే ఆట, వాడు పాడిందే పాట అయింది అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ కుటుంబాల్లో దేవుడు దావీదును లేవనెత్తును గాక.
ఇంకొంచెం లోతుగా చెప్పాలంటే మిమ్మల్ని దేవుడు దావీదుగా అభిషేకించును గాక. శత్రువు కాడి మీ ద్వారా విరగొట్టబడును గాక. శత్రు ప్రెజెన్స్ మీ ద్వారా డిస్టర్బ్ అయిపోవును గాక. శత్రువు యొక్క ఏలుబడి నుంచి నీవు నీ కుటుంబం బయటికి వచ్చేసును గాక. అలాగను ఒక అభిషేకము కలిగిన దైవజనునిగా ఆ రోజున దావీదును వాడుకున్నట్టుగా ఈ రోజు దేవుడు నిన్ను వాడుకొనును గాక. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్ను వాడుకొనును గాక. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. సరిగా తిరగొచ్చు. దావీదు వచ్చాడు, ఎక్కువ టైం తీసుకోలేదు. దావీదుని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం ట్రై చేస్తాడు. నువ్వెంతరా, నువ్వు బచ్చగాడివి, నేను ఇలా చేస్తాను, అట్లా చేస్తాను, ఇట్లా చేస్తాను. ఆమేన్. దావీదు అన్నాడు, నువ్వు ఈటెను, కత్తెను, డాలును పట్టుకొని నా మీద. దావీదు చూశాడు లేదా వాటిని? చూశాడు కాబట్టి చెప్తున్నాడు కదా బ్రదర్. దావీదు కూడా చూశాడు వాటిని. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఆ మారణాయుధాలు ఇశ్రాయేల్ ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లుగా దావీదుని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయి. ఎందుకో తెలుసా? దావీదు శత్రువు చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడే వ్యక్తి కాదు, పరిశుద్ధాత్మ చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్న వ్యక్తి, దేవుని వాక్యం చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్న వ్యక్తి, దేవునితో గడుపుట ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్న వ్యక్తి, దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్న వ్యక్తి దావీదు. హల్లెలూయా. నన్ను ఇలా అనేసారు, ఇలా వేశారు, ఎంత మాట అన్నారని నెలల తరబడి, సంవత్సరాల తరబడి దానికోసమే ఆలోచిస్తూ బుర్ర పాడు చేసేసుకొని ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా పతనమైపోయేవాడు కాదు దావీదు. ఏ మాటలు దావీదుని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయాయి, ఏ రూపము దావీదుని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయింది. అందుకే దావీదే చెప్పాడు, ఆ మాట నేను చెప్పలేదు. నువ్వు ఈటెను, కత్తెను, డాలును పట్టుకొని నా మీద యుద్ధానికి వస్తున్నావు, నేనైతే నీవు తిరస్కరించిన సైన్యములకు అధిపతిగగు యెహోవా నామము పేరట నేను వస్తున్నాను. నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఏంటో తెలుసా? నా దేవుడు. అందుకే సౌలుతో ఏమన్నాడంటే, ఆ సింహము నోటు నుండి, ఆ ఎలుగుబంటి నోటు నుంచి నన్ను విడిపించిన నా దేవుడే ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల చేతి నుంచి నన్ను విడిపిస్తాడు. ఆమేన్. ఇశ్రాయేల్ ప్రజలందరూ కానీ సౌలందరూ కూడా గొలియాతు చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంటే దావీదు ఒక్కడే దేవుని చేత, పరిశుద్ధాత్మ చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాడు. ఎంతమందికి మాటలు అర్థమయ్యాయి? హల్లెలూయా. చాలా ఖరీదైన పాఠం ప్రియులారా. చెవులు నిక్కబొడిచి వినండి, జాగ్రత్తగా ప్రతి మాటను పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అచ్చేమ వినాలి. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ ప్లీజ్ బ్రదర్స్, బతిమలాడుతున్నాను, జాగ్రత్త వింటే తప్ప అంత ఈజీగా అర్థమైపోయే మెసేజ్ కాదు ఇది, నాకు తెలుసు. అలాగని పెద్ద లోతైన విషయం ఏం కూడా అలాగని కాదు, కానీ బట్ వీ హ్యావ్ టు పే సమ్ ఇంట్రెస్ట్. ఏకాగ్రత నింపితే అర్థమవుతుంది. హల్లెలూయా. మాధవ విషయంలో బాధ ఉంది. ఎన్ని దినాలు ఆ రోగం చేత నువ్వు బాధించబడాలి? ఎన్ని దినాలు దాని ప్రభావం కింద నువ్వు నలిగిపోవాలి? తర్వాత మాట్లాడుతాను వాటి గురించి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో దావీదు వచ్చాడు అంతే. ఆమేన్. వాడి మాటల చేత, వాడి రూపం చేత, దేని చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడలేదు, పరిశుద్ధాత్మ చేత మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయబడిన వాడు దావీదు అంతే. ఆమేన్. హల్లెలూయా. వాడు ఎత్తిన చూడలేదు, వాడి రూపాన్ని చూడలేదు, వాడు డైలాగులను చూడలేదు, వాడు కరిగిన మారణాయుధాలను చూడలేదు. మీకు బోరు కొడుతుంది, నిద్ర వస్తుంది అనుకుంటే మాత్రం నేను ఆపేస్తాను. నా కళ్ళు చుట్టూ గమనిస్తున్నాయి. హల్లెలూయా. వాడి ఇన్ఫ్లుయెన్స్ మొత్తాన్ని ఒక దెబ్బతో తీసాడు. ఆమేన్. గట్టిగా చెప్తారా? కొంచెం గట్టిగా చెప్తారా? భయము పారిపోయింది, శత్రువులు పారిపోయారు. అంతవరకు ఉన్న గొలియాతు ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా ఒక్కసారిగా డిపార్చర్ అయిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఒక్కసారిగా డిపార్చర్ అయిపోయింది, టర్న్ అయిపోయింది. ఇప్పుడు భయము కాస్త ధైర్యముగా మారిపోయింది, పిరికితనం కాస్త ఆరాధనగా మారిపోయింది. హల్లెలూయా. గుడారాల్లోంచి జనాలు బయటికి రావడం మొదలు పెట్టారు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. విజయపు కేకలు వినబడుతున్నాయి, బోరలు వినబడుతున్నాయి, జయధ్వనులు వినబడుతున్నాయి. శత్రువులు పారిపోతున్నారు. మీరు గమనిస్తున్నారు లేదో? మీకేం కనబడుతుందో తెలియదు, నాకు కనబడుతుంది. ఒక్కసారిగా ఇశ్రాయేల్ ప్రజల మీద ఉన్న ప్రెజర్ అంతా కూడా లిఫ్ట్ అవుట్ అయిపోయింది. అర్థమైంది బ్రదర్? ఒక్కసారిగా ప్రెజర్ అంతా కూడా లిఫ్ట్ అవుట్ అయిపోయింది. ఆమేన్.
భయము ఆరాధనగా మారిపోయింది. దేనామన మహిమ కలిగి కన్నీరు నాట్యముగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. 40 దినాలు అయ్యే మాటలు వినబడ్డాయి, కానీ ఇప్పుడు ఏం వినబడుతున్నాయంటే దేవునికి స్తోత్రగానం వినబడుతుంది, సంతోషగానం వినబడుతుంది, విజయ సునాదం వినబడుతుంది. వాళ్ళకి హోల్ నేషన్ వాజ్ ఎక్సీడింగ్లీ జాయ్. దేశమంతా కూడా గొప్ప సంతోషంతో నింపబడిపోయింది. కారణం ఏంటో తెలుసా? శత్రువు చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడిన లక్షల మంది చేయలేకపోయిన దానిని పరిశుద్ధాత్మ చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతూ శత్రు ఇన్ఫ్లుయెన్స్కి, శత్రు ప్రెజెన్స్కి, శత్రువు యొక్క ఒత్తిడికి, శత్రువు కలిగి చేసే భయానికి, శత్రువు కలిగి చేసే వేటికి కూడా దొరకకుండా పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడుతున్న ఒక్క దైవజనుడు. ఆమె దేనామన మహిమ కలిగిన గాక. ఒక్క బొడ్డోడు, దేనామన మహిమ కలిగిన గాక. ఒక్క యవనస్తుడు, జస్ట్ ఎ టీనేజ్ బాయ్, దేనామన మహిమ కలుగును గాక. మీరైనా గట్టిగా చెప్తారేమనుకున్నాను. హల్లెలూయా. ఒక్క టీనేజ్ బాయ్ మీద ఉన్న దేవుని అభిషేకం ఇశ్రాయేలు ప్రజల మీద నుంచి ఒత్తిడి అంతటిని, అనగా గొలియాతుకి ఇన్ఫ్లుయెన్స్ అంతటిని తీసేసింది, ఆ ప్రెజర్ అంతటిని తీసేసింది. ఎలా అంటే కుక్కర్ పైన మనం దాని విజిల్ని మనం తీస్తే ఫస్ట్ మనం మొత్తం ప్రెజర్ అంతా ఎలా బయటకు వస్తుందో అలాగే ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్న ప్రెజర్ అంతా పోయింది. మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు చూసినప్పుడు అదే పర్వతం వైపు వాళ్ళు చూశారు, కానీ ఆ రూపం వాళ్ళకి కనిపించట్లే, ఆ కేకలు వాళ్ళకి వినిపించట్లే, ఆ ప్రభావం, ఆ శత్రువుల యొక్క కవాతులు వాళ్ళకి వినిపించట్లేదు. ఎందుకంటే అభిషేకింపబడిన ఒక్క యవన బిడ్డ ద్వారా దేవుడు ఆ ప్రెజర్ తీసేశాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటో తెలుసా? ప్రెజర్ కింద, ఆ ఇన్ఫ్లుయెన్స్ కింద ఉండిపోయిన శత్రువు యొక్క ఆ ప్రెజర్ కింద ఉండిపోయి, శత్రువు యొక్క ప్రెజెన్స్ కింద, శత్రువు యొక్క బలము కింద, శత్రువు యొక్క ఏలుబడి కింద, శత్రువు గుప్పిట్లో ఉండిపోయిన లక్షల మందిలో నీవు నేను ఒకడిగా ఉన్నామా? లేక ఆమె శత్రు ఇన్ఫ్లుయెన్స్కి దొరకకుండా. అంటే నేనేం చెప్తున్నాను తెలుసా? కొంత సమయం దావీది మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ పనిచేసిందా అంటే దావీది కూడా డైలాగులు వినబడ్డాయి కదా. ఆమేన్, హల్లెలూయా. పోనీ ఇంకోలా అడుగుతాను, గొలియాతుని చంపడానికి దావీదు ఏటి లోపలికి కిందకి దిగినప్పుడు, అమ్మ వినండి, మిగతా వారు అందరికంటే కూడా సాతానికి వెనక శత్రువుకు దగ్గరగా వచ్చింది ఎవరు? దావీదే. సీన్ ఎంతమందికి అర్థమైంది తెలియదు, నాకు అర్థం అవ్వలేదు. హల్లెలూయా. దగ్గరగా వచ్చింది ఎవరు? వీళ్ళందరూ దూరం నుంచి ఆ డైలాగులు విన్నారేమో, కానీ గొలియాతు డైలాగులు బాగా దగ్గర నుంచి విన్నది ఎవరంటే దావీదు. నా మహిమ కలుగును గాక. అమ్మ నేను ఇక్కడే చెప్తాను, ఒక్క సీక్రెట్ వినండి. డైలాగులు రాలేదా? వచ్చాయి. రూపం కనబడలేదా? కనబడింది. వాడు కేకలేయలేదా? వేశాడు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక సీక్రెట్ ఏంటో తెలుసా? ఎక్కువ సమయము సాతాను యొక్క మాటలకి, సాతాను లేక శత్రువు యొక్క ప్రభావానికి, శత్రువు యొక్క డైలాగులకి, శత్రువు యొక్క ఉనికికి, శత్రువు యొక్క బలానికి, శక్తి యొక్క ప్రెజర్కి ఎక్కువ టైము దావీదు ఇవ్వలేదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ సీక్రెట్ మీకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. ఆ ఒత్తిడి, ఆ మాటలు, ఆ రూపం అవన్నీ దావీదు మీద కూడా వచ్చాయి. దావీదు కూడా విన్నాడు ఆ డైలాగులు. అమ్మ వినండి, అమ్మ వినండి. బట్ ఎక్కువ సమయము వాటి యొక్క ప్రభావాన్ని దావీదు కూడా, పోనీ మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఆ డైలాగులు వినగానే సౌలు దగ్గరికి వెళ్ళి, సౌలు నాకు 2 రోజులు టైం ఇవ్వు, 3 రోజులు టైం ఇవ్వు. అమ్మ వింటున్నారా? బోరుగా ఉంటే ఆపేస్తా తల్లి. సీన్ బెదర్ అర్థమవుతుందండి? మెసేజ్ అర్థం అవట్లేదా? ఏదోలా ఉన్నారు మీరు కొంతమంది. మీకున్న బలహీనత వల్ల, లేదా నా కాళ్ళకి అట్ట కనబడుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక 1 రోజులు పర్సనల్ ఫాస్టింగ్ ప్రేయర్ తీర్మానం తీసుకొని అదే పర్వతం మీద ప్రార్థన చేసి, నాయన డైలాగులు, నాయన రూపం, అమ్మ భయం వేస్తుంది, నేనేం చేయాలి ప్రభా, నాకు యుద్ధంలో జయం కావాలి, నాకు బలము నువ్వు, నాకు ధైర్యం నువ్వు, నాకు శక్తి నువ్వు ప్రభా. ఇక రోజులు గడిచిపోతున్నాయి ప్రభా. కొంచెంమందికి కనెక్ట్ అవుతున్నారు అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదిగో ప్రభా మళ్ళీ ఆ రూపం వచ్చేసింది ప్రభా, నేను చూడలేకపోతున్నాను ప్రభా. అదిగో ప్రభా డైలాగులు మళ్ళీ వినబడుతున్నాయి ప్రభా. అమ్మ అడిగి ఈట ప్రభా ఎంత ఉందో ప్రభా, నాకు ధైర్యాన్ని ఇవ్వు ప్రభా. టైం అడిగాడు దేవుడు ఒక 2 రోజులు. సౌలుని అడిగాడు, ఒక 2 రోజులు టైం ఇవ్వు సౌలు గారు, నన్ను బలపరుచుకొని. నేను అప్పుడు నేనేమనుకుంటాను తెలుసా? ఈ 40 రోజులు ఒక లెక్క, ఇప్పుడు వచ్చాడు అభిషేకింపబడిన వాడు వచ్చాడు, దేవుని పట్ల ధైర్యం కలిగిన వాడు ఒకడు వచ్చాడు. ఈ 40 రోజులు ఇశ్రాయేలు ప్రజలు వీడి ప్రెజర్లో ఉన్నారా? దావీదు అనుకున్నాడేమో, వీడి ప్రెజర్లోంచి, వీడి ప్రెజెన్స్లోంచి, వీడి మాటల యొక్క భయంలోంచి నా దేశానికి, నా ప్రజలకి, నా దేవుని ప్రజలకి నేను విడుదల అనుగ్రహించాలి అంటే నేను స్టాండ్ తీసుకో.
నేను స్టాండ్ తీసుకోవాల్సిన టైం వచ్చింది అనుకున్నాడు. ఆమేన్. ఎక్కువ టైం ఇవ్వలేదు. నేను అంటాను 40 రోజులు 40 నిమిషాలు కూడా టైం ఇవ్వలేదేమో దావీదు. ఆమేన్. సౌలు దగ్గర నుంచి పర్మిషన్ దొరికేదానికే లేటు. పర్మిషన్ దొరికింది, వెళ్ళాడు, 7 గంటలు తీసి 5 రాళ్ళు తీసుకున్నాడు. హల్లెలూయా. రే ఫస్ట్ రాయి కాకపోతే రెండో రాయి, రెండో రాయి కాకపోతే మూడో రాయి, మూడో రాయి కాకపోతే నాలుగో, ఏదో ఒక రాయి నీకు తగులుతుందని టైం కూడా ఇవ్వలేదు అడిగి. ఆమె 5 రాజుల్లో 4 రాళ్ళ టైం కూడా గొలియాతుకి ఇవ్వలేదు. ఒకే ఒక రాయి పెట్టి ఒడిసిల్లో తిప్పి 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 కొట్టాడంతే. ఆమేన్. ఎప్పుడైతే గొలియాతు కింద పడిపోయాడో, అప్పటికి గొలియాతు చచ్చిపోయాడు నాకు తెలియదు కానండి, గొలియాతు కింద పడిపోయాడు. ఆమేన్. ఇప్పుడు దావీదు వెళ్ళొచ్చా లేదా, వెళ్తే బాగుంటుందా లేదా, వెళ్ళి ఆడు మేడ మీద కడిపెట్టి కసి కన్ను నరికేయాలని ఉంది. ఇన్ని రోజులు మనం బాధ పెట్టాడు. కానీ ఇప్పుడు మనం వద్దా ఎరా అని ఏమంటావు, వెళ్ళమంటావా? అంత టైం తీసుకోలేదు. గొలియాతు పడిపోగానే పరిగెత్తాడండి దావీదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు పరిగెడుతుండగానే ఇశ్రాయేలు ప్రజలు కేకలేయడం మొదలు పెట్టారేమో అనిపిస్తుంది. ఆ సీన్లు మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను నేను. పరిగెత్తుకొని వెళ్ళాడు. ఏమి ధైర్యం అండి, ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ బలము? వాడి కత్తి తీసుకొని. హల్లెలూయా. నేను అనుకుంటాను 4-5 దెబ్బల టైం కూడా ఇవ్వలేదు. ఒకే ఒక దెబ్బ అంతే, మొండెం నుంచి తల వేరైపోయింది. వాడు జుట్టు పట్టుకొని ఫ్రెండ్స్లో. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటాను ఆ తల ఎందుకు తెచ్చాడంటే, ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడేమో దావీదు, కేకలేసి మిమ్మల్ని భయపెట్టింది ఇదే నోరు కదా, ఇదే రూపం కదా, ఇదే తలకాయ కదా, జీవం లేనిది అయిపోయింది, నా దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు అని వాడి ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. అయినా చాలా జాగ్రత్త ఉన్నాడు. ఇంకో ఈ దావీదు గురించి ఎలాగా మాట్లాడుతున్నాను అనుకోండి, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. చాలా జాగ్రత్త. దావీదు యుద్ధం చేయాలి, చేయలే. హల్లెలూయా. మేడ మీద తిరుగుతున్నాడు సంధ్యావేళలో. సమయంలో మనకు తెలుస్తుంది, నేను ఎక్కువ దాన్ని వివరించను, కానీ కొంతమందికి బైబిల్లో ఉన్న సంగతులు వివరించడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళకి మరి ఎందుకు అలాగా, సరేలే. తెలుసు మనకి బెత్షెబా స్నానం చేస్తుంది. దావీదు చూశాడు, తెప్పించుకున్నాడు, తన ఇంటికి రప్పించాడు, బలాత్కారం చేశాడు, ఏం చేశాడు, మొత్తానికి ఆమె జీవితాన్ని పాడు చేసేసాడు. హల్లెలూయా. ఆమె జాగ్రత్తమేనండి. పాపం చేసేసాడు, తప్పు జరిగిపోయింది. గర్భవతిని తెలుసుకున్నాడు. తప్పుని మళ్ళీ తన భర్త మీదకి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాడు. హల్లెలూయా. కుదరలేదు. ప్రవక్త వచ్చి స్టోరీ చెప్పాడు. స్టోరీ తెలుసు కదా, నా మళ్ళీ మేము వివరించలేను. స్టోరీ చెప్పాడు. నిశ్చయంగా ఆ మనిషి మరణానికి పాత్రుడని ఉగ్రుడై లెగిశాడు దావీదు. వెంటనే ఆ దైవజనుడు అన్నాడు, ఆ మనుషుడు నువ్వే. ఈ రోజుల్లో ప్రాబ్లం చెప్పనండి, ఎంత తప్పైనా చేస్తాం, ఎంత తప్పుగా అయినా మాట్లాడతాం, మనం ఏం చేసినా చెల్లిపోతుంది. దాని గురించి ఎవరు కామెంట్ చేయకూడదు, దాని గురించి భర్త మాట్లాడకూడదు, భార్య మాట్లాడకూడదు, ముఖ్యంగా దైవజనుడైతే అసలు మాట్లాడకూడదు. మాట్లాడితే అడ్డగా తిరగబడిపోతాం అంతే. పడితే పడండర్రా. ఒకటే చెప్తాను, అన్నిటిని చూస్తున్న దేవుడు ఆకాశం నుంచి గమనిస్తున్నాడు. నువ్వు లోబడుతున్నావా, తిరగబడుతున్నావా, నీ క్రియను బట్టి నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆకాశం అందు ఉన్నాడు. నేనెవరిని బట్ నీ మూర్ఖత్వాన్ని, నీ కఠినత్వాన్ని, తిరుగుబాటు అలవాటైపోయిన నీ మనస్తత్వాన్ని గమనిస్తూనే ఉన్నాడు దేవుడు. ఎంత తప్పైనా మాట్లాడచ్చు, ఎంతైనా బాధపడవచ్చు, కానీ దాని గురించి మనల్ని క్వశ్చన్ చేయకూడదు. ఎవరో కూడా క్వశ్చన్ చేస్తే మన అహం తట్టుకోలేదు, మన యుగో దాన్ని తీసుకోలేదు. ఆ మనుషుడు నీవే అని చెప్పే కనుగానే ఇంకా దావీదు అక్కడ ఏ డైలాగ్ కూడా మాట్లాడలేదు. ఆమేన్. హల్లెలూయా. అయ్యా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎక్కువ రోజులు ఆ నేరారోపణ కింద, దోషారోపణ కింద దావీదు ఉండిపోలేదు. అది చెప్పాలనుకుంటున్నాను నేను. గట్టిగా స్తోత్రం చెప్తారా?
శత్రువుకి చేతుల్లో ఎక్కువ రోజులు ఉండిపోవాలనుకోలేదు దావీదు. గట్టిగా స్తోత్రం చెప్తారా? శత్రువు యొక్క ప్రెజర్ కింద ఉండిపోవాలనుకోలేదు, నేరారోపణ కింద ఉండిపోవాలనుకోలేదు, దోషారోపణ కింద ఉండిపోవాలనుకోలేదు, ఎక్కువ రోజులు అక్కడ టైం స్పెండ్ చేయలేదు. దావీదు చేసింది ఒకటేంటి, వెంటనే దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. వెంటనే ఇమీడియట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. శత్రువుకి దొరకడానికి టైం ఎక్కువ ఇవ్వలేదు. అదే నేను చెప్తున్నాను ఈరోజు మెసేజే అది. హల్లెలూయా. ఈరోజు మెసేజే అది అండి. ఈరోజు మెసేజ్ అది. ఎక్కువ నెలల పాటు శత్రువు యొక్క చేతుల్లో ఉండిపోవద్దు, శత్రు యొక్క ఒత్తిడిలో ఉండిపోవద్దు. జరిగింది, తప్పు జరిగింది. హల్లెలూయా. నీ తప్పు నువ్వు చేసిన తప్పు కన్నా తప్పు నేరారోపణ, నీ మీద దోషారోపణ చేస్తున్నా శత్రువు కంటే ఎంతో రెట్లు గొప్పవాడైన ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు తన స్వరక్తం చేతపట్టుకొని నీ కొరకు నిలిచి ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, మన పాపములు మనం ఒప్పుకొని నేడలు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తాడు. ఎక్కువ రోజులు అండర్లో ఆ యొక్క తప్పు దోషారోపణలు ఉండిపోవద్దు. శిక్షావిధిలో ఉండిపోవద్దు, కృపలోకి వచ్చేసాయి. ఎంతమందికి అందమైన దేవుని మహిమ కలుగును గాక. ఆ ప్రెజర్ కింద ఉండిపోవద్దు. దావీదు ఆ ప్రెజర్ కింద, అయ్యో నేను తప్పు చేశాను, నిజమే కదా, నేను యుద్ధానికి వెళ్ళకుండా మేడగది మీద నాకేం పైన పోతుని అనుకో, నేను చూచి తినే అనుకో, రప్పించి తినేమే అనుకో, పాపం చేయనేలా చేసి తిని అనుకో, ఎన్టీ రామారావు డైలాగులన్నీ కొట్టుకుంటూ ఆలోచించుకుంటూ ఏం చేయాలని చెప్పి ఆ ప్రెజర్ కింద ఎక్కువ రోజులు ఉండిపోలేదు. దేవుని దగ్గరికి వచ్చాడు. నీ పరిశుద్ధాత్మను నా నుంచి తీసివేయొద్దు, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు, ఈ సోపుతో నన్ను కడుగు ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నేను ఇప్పుడు దోషారోపణలో ఉన్నాను, కానీ నీవు నన్ను కడిగి క్లీన్ చేస్తే మరలా నీ న్యాయ విధులను నేను వివరిస్తాను, నీ కట్టడలు నేను వివరిస్తాను, నీ ఆజ్ఞలు నేను ప్రకటిస్తాను. ఈ ప్రెజర్ కింద నేను ఉండిపోవాలనుకోవట్లేదు ప్రభువా. హల్లెలూయా. నా థీమ్ మీకు అర్థమవ్వాలని కోరుకుంటున్నాను. శత్రువు యొక్క ప్రెజర్ కింద, శత్రువు యొక్క చేతుల్లో, శత్రువు యొక్క ప్రెజెన్స్లో, శత్రువు యొక్క అందుబాటులో, శత్రువు కలుగు చేస్తున్న ఒత్తిడిలో ఎక్కువ రోజులు ఉండిపోవద్దు. ఇదే ఈరోజు వర్తమానం. ఎక్కువ టైం తీసుకోలేదు దావీదు. వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను మహిమ కలుగును గాక. అతిక్రమం దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. అని అర్థమవుతుందమ్మా మెసేజ్? ఫ్రీగానే వింటున్నారా? హల్లెలూయా. ఎక్కువ రోజు ఆ ప్రెజర్లో ఉండిపోలేదు నాన్న. దేవుని దగ్గరికి వెళ్ళాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, ఆయన నన్ను క్షమించాడు, నన్ను నిశ్చయిత తీసుకున్నాడు. మరలా గోని పట్టుకట్టు, మరలా రాజు వస్త్రాలు ధరించుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మీకు తెలుసు కదా, బెత్షెబాకి బిడ్డ పుట్టింది. హల్లెలూయా. ఆ బిడ్డ భయంకరమైనటువంటి బాధ చేత, వ్యాధి చేత నలిగిపోతున్నప్పుడు ఆ బిడ్డ స్వస్థపరచబడాలని, అంటే మీకు సింపుల్గా చెప్పేస్తున్నాను, స్వస్థపరచబడాలని ఉపవాసం ఉండి చాలా ఏడ్చాడు దావీదు. కానీ బిడ్డ చనిపోయిందని తెలియగానే, అదే నా మహిమ కలుగును గాక, మీకు ఈ మ్యాటర్ అర్థమవును గాక. బిడ్డ చనిపోయిందని తెలియగానే చక్కగా లేచి బట్టలు ధరించుకొని తలస్నానం చేసుకొని తన డ్యూటీలోకి తను వచ్చేసాడు. ఎంతమందికి ఇది అర్థమైంది? తన బాధ్యతలకు తను వచ్చేసాడు. ఇదేంట్రా, బిడ్డ చచ్చిపోతుంది అన్న పరిస్థితులు ఉన్నప్పుడు గుండెలు తల్లడిల్లిపోయేలా ఏడ్చాడు. బిడ్డ చనిపోయిందని తెలిస్తే హల్లెలూయా, హల్లెలూయా, ఏమైపోతాడు దావీదని వాళ్ళు అనుకున్నారు. కానీ చక్కగా దావీదు లేచి తలకు స్నానం చేసి బట్టలు వేసుకొని నాకు భోజనం పెట్టని అంటున్నాడు. ఆమేన్. మనం అక్కడికి వెళ్ళాలి తప్ప వాళ్ళు ఎవరెక్కడికి రాలేరు కదా. చూసారా? మీకు అర్థమైందో లేదో, దావీదు దగ్గర ఉన్నటువంటి మంచి ఆత్మీయ గుణశీలం ఏమిటి అంటే ఎక్కువ రోజులు ఆ ఒత్తిడిలో ఉండిపోవటం లేదు. ఈ వర్తమానం మేము చెప్తున్నాను అనుకుంటున్నారా? నాకు చాలా అవసరం ఈ వర్తమానం, అందుకే దేవుడు నాకు ఇచ్చాడేమో. ఆమేన్.
అది ఏ ఒత్తిడైనా తల్లి, అమ్మ వినండి, అది ఏ ఒత్తిడైనా నీవు నేను చేయగలిగినది ఒకటే, మన పరిష్కారం, మన పరిహారం ఒకటే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సన్నిధికి మనం వెళ్ళిపోయి ఆయన సందులో మనం కన్నీరు కార్చి, ప్రభు ఈ ఒత్తిడిలోంచి, బలహీనతలోంచి నన్ను బయటికి తీసుకొనిరా, ఆత్మ కలిగించే స్వాతంత్రము నేను అనుభవించాలని కోరుకుంటున్నాను ప్రభు. కమాన్ చర్చ్. ఆత్మ అనుగ్రహించే స్వాతంత్రం, ఆయన ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండునని, ఆత్మ అనుగ్రహించే స్వాతంత్రములో నేను ఆనందించాలని నేను కోరుకుంటున్నాను ప్రభా. నీవు నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు? ఈ సత్యం నాకు అర్థమయ్యేలాగా సహాయం చేయి ప్రభా. అక్కడ గొలియాతు అండర్లో ఎక్కువ రోజులు లేడు దావీదు. ఆమేన్. పాపం చేస్తే పాపం యొక్క ఆ యొక్క నేరారోపణలు ఎక్కువ రోజులు శత్రువు దొరికిపోలేదు. వెంటనే క్లియర్ చేసుకున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు ఆ బిడ్డ బ్రతకాలని అంతా ప్రార్థన చేసి చనిపోయిన తర్వాత లెగిసాడు, చక్కగా బట్టలు వేసుకున్నాడు. హల్లెలూయా. స్నానం చేసుకున్నాడు, బట్టలు వేసుకున్నాడు, భోజనం పెట్టండి అంటున్నాడు. ఏమైపోతాడు అనుకున్నారు, కానీ విచిత్రంగా ఏంటంటే తెలుసా, ఫ్రీ అయిపోయాడు దావీదు. అంటే బ్రదర్, మీకు ఈ సీను నేను మా వాళ్ళకి ఏదో చెప్పేస్తున్నానని మీరు అనుకుంటున్నారు, జరిగిన ఒక స్టోరీ మీకు చెప్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, దావీదుకి అభిషేకం ద్వారా దావీదు దగ్గర ఉన్న ఒక మంచి నేచర్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఒత్తిడిలోంచి త్వరగానే బయటికి వచ్చేసి ఆయన కృపను ఆధారము చేసుకునే ఒక చక్కని వాడుక దావీదుకు ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇంట్రడక్షన్ అర్థమవుతుందా ఏంటి? ఇదంతా పరిచయమే. అయినా టైం ముగించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఎవరు టైం గురించి మాట్లాడద్దు, మీకు మాట్లాడే అర్హత లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టి చేద్దాం సార్. హల్లెలూయా. ఎంతమందికి ఎంతవరకు అర్థమైంది? ఇక్కడ ఆపను, మళ్ళీ ఇంకో ఉదాహరణ దగ్గర తీసుకెళ్తాను మీకు అర్థం అవ్వాలని. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉండిపోయారు. ఐగుప్తు దేశంలోనికి మోషే వెళ్ళాడు. హల్లెలూయా. సారీ. ఐఎమ్ సారీ అండి. ఐగుప్తు యొక్క దగ్గరికి మోషే వెళ్ళాడు కదా, దేని మహిమ కలుగును గాక. వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలందరూ విడిపించాలనుకున్నాడు. ఆమె అయ్యా నాతో కొద్దిగా మీరు తర్వాత ఇంటికి, ఇప్పుడు కాదు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు 8వ అధ్యాయాన్ని గమనిస్తే, ముఖ్యంగా 25-28 వచనాలని మీరు గమనిస్తే, శ్రద్ధగా వినండి. ఫరో హృదయం కఠినం చేయబడి ఆ విపత్తునంతా ఎదుర్కొన్న తర్వాత సరే నేను వదిలేస్తాను అన్నాడు. మరలా కఠినం చేయబడి ఏమంటున్నాడు తెలుసా? ఫరో ఇచ్చినటువంటి సలహా ఏంటో తెలుసా వాళ్ళకి? హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించడని వారితో చెప్పగా, కొంచెం ఆసక్తి పడతారా? వదిలేస్తానన్నాడు, కానీ వదిలేయడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. అర్థమవుతుందా మీకు? ఎంతమంది సత్యం అర్థమవుతుందా? అక్కడ గొలియాతు వదిలేయట్లేదు. హల్లెలూయా. ఇక్కడ ఫరో కూడా వదలడం లేదు. ఏమంటున్నాడు తెలుసా? సరే మీరు వెళ్ళి దేవుడిని మీరు ఆరాధించుకోవాలి కదా, కాబట్టి ఈ దేశంలోనే మీ దేవుడిని మీరు ఆరాధించుకోండి అంటే, అప్పుడు మోషే అహరోనులు నిలవబడి, అది వ్యర్థము, ఎందుకంటే మేము మా దేవుణ్ణి ఆరాధించేది మీ దృష్టికి హేయమైనది, కాబట్టి మేము పోయి అరణ్యములో దేవునిని ఆరాధించుటకు మాకు సెలవివ్వు అంటే ఫరో ఒప్పుకోలేదండి. మరలా వాళ్ళ మీదకి తెగిలి వచ్చింది. మరలా వాడి మనసు కొంచెం కరిగింది. ఇప్పుడేమన్నాడు తెలుసా? అంటే మీకు ఈ మాటలు ఒక స్టోరీలా కాదు కానీ సంగతి అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడేమంటారు తెలుసా 28వ వచనంలో? హల్లెలూయా. సరే మీరు ఈ దేశంలో కాదు, మీరు కోరుకున్నట్టే అరణ్యమునకు పోయి మీ దేవుని సేవించుకోండి, అయితే ఎక్కువ దూరం వెళ్ళిపోవద్దు. దాని మీనింగ్ ఏంటో తెలుసా? నాకు అందుబాటులో ఉండు, నాకు సమీపముగా ఉండండి, నేను కేకేస్తే మళ్ళీ వచ్చేంత అందుబాటులో మీకు వెళ్ళి అక్కడ మీరు దేవుని ఆరాధించుకోండి తప్ప మీరు దూరం వెళ్ళొద్దు. ముందేమన్నాడండి? ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు. ఈ దేశంలోనే చెప్తున్నాను. ఈరోజు కొంతమందికి ఒళ్ళు మండుతుంది, మండనివ్వండి. మీకు ఒళ్ళు మండితే ఏంటో మీరు అలా చూపిస్తారేమో, నాకు ఒళ్ళు మండితే నేను ఎలా చూపిస్తాను. ఈ రోజుల్లో కూడా శత్రువు చేసే పని ఏంటో తెలుసా? మీరు దేవుని ఆరాధించుకున్నారు, కీర్తించుకున్నారు, మంచిదే, అంత మాత్రాన ఆచారాలు పోవు. ఆచారాలు ఉండాలి. చీకటి పడేలోపు పసుపు కొంకలు దాటిపోవాలి, తాళి కట్టాలి.
దేవుని వాక్యం మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కంటే, నాకు తెలుసు మీరు ఇబ్బంది పడతారని అయినా చెప్తున్నాను, దేవుని వాక్యం ఇన్ఫ్లుయెన్స్ చేయడం కంటే కూడా మా అమ్మమ్మ, మా తాతయ్య, మా పెద్దనాన్న, మా చిన్నాన్న వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారని ఎవరో మాట్లాడిన మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే బతుకులోకి వెళ్ళిపోయావు తప్ప ఎవడేమనుకున్నా పర్లేదు, మిగతా వాళ్ళు అన్నది పాస్టర్ గారి సంగతి కూడా నాకు అనవసరం. దేవుని వాక్యానుసారంగా నేను నిలబడి దేవుని వాక్యానికి కట్టుబడి జీవిస్తానని ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారా? మీరు ఎవరు ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారో తెలుసా? మీరు పెద్ద మనుషులు చేసి, మెచ్యూర్ ఫంక్షన్లు చేసి, అన్నిల ఆచార ప్రకారం చేసేవారికి, జరిగిన వారికి, జరగబోయే వారికి కూడా చెప్తున్నాను నేను, మీరు ఎందుకు తెలిసా దాటలేకపోతున్నారు? యువర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎనిమీ. సాతాను యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాను నేను, నిర్ణయించుకున్న ధైర్యంగా మాట్లాడడానికి. మనుషులకు ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోయాం మనం. ఎందుకు రాజీ పడాలి? ఎందుకు ఒప్పుకోవాలి అన్నిల ఆచారాల్ని? ఎందుకు అప్పుకోవాలి అన్నిల పద్ధతుల్ని? దేనికి అంగీకరించాలి? బతకలేవా రోషంగా దేవుడి కోసం? నిలబడలేవా చిన్న చిన్న విషయాల్లోనే? నువ్వు ప్రాణం ఇచ్చేయాల్సిన అవసరం లేదు. యేసయ్యా నీ కొరకు నా ప్రాణం ఇచ్చేస్తాను, దొంగ పాటలు అక్కర్లేదు దేవుడికి. ఇలాంటి సమయంలో నిలబడాల్సిన సమయం వచ్చినప్పుడు ఎవరేమనుకున్నా పర్వాలేదని దేవుని పక్షాన నిలబడగలిగితే ఎంత బాగుంటుందో. జాషువా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కానండి, తన దగ్గర నాకు బాగా నచ్చిన ఒక విషయం ఏంటి తెలుసండి, దాదాపు 200 మ్యాచింగ్స్ తర్వాత, సంబంధాల తర్వాత తాను కోరుకున్నటువంటి తాను కోరుకున్నటువంటి ఒక చక్కని సంబంధం వచ్చి, అందమైన అమ్మాయి, డబ్బున్నోళ్ళు అబ్బాయిని చేసుకోవాలనుకున్నారు. వాళ్ళు ఒకే ఒక కండిషన్ పెట్టారు, తాళి కట్టాలి అని. ఆ విషయంలో మాత్రం ఆ అబ్బాయి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, గౌరవిస్తున్నాను. ఇన్ని సంబంధాలు పోయిన తర్వాత నేను కోరుకున్న లాంటి అమ్మాయి, అందమైన అమ్మాయి వచ్చింది. తాళి కట్టేస్తే పెళ్ళి అయిపోద్ది కదా, తర్వాత చూసుకుందాంలే అని అనుకోలే. దేవుని కొరకు రోషంగా నిలబడాల్సిన సమయంలో నిలబడలేకపోతే ఎందుకర్రా మన భక్తి? ఎందుకు రాజీ పడాలని అడుగుతున్నాను నేను. ఎవరికి రాజీ పడాలి? నీ కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? నీ కొరకు రక్తం కార్చింది ఎవరు? నీ కొరకు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనుక దాసుని రూపం ధరించుకొని తను రిక్తునిగా చేసుకొని గడ్డం పెరిగించుకొని అవమానాలు ఉమ్ము వేయించుకొని 650 మంది కాండ్రించి పాసిన ఓరుతో ఊస్తే ఆ 650 మంది ఉమ్ము ఆయన ముఖం మీద నుంచి కారుతున్న మౌనంగా భరించాడు నీ కోసం. నువ్వు ఆ మాత్రం చేయలేవు దేవుడి కోసం, నిలబడలేవు ఆ మాత్రం దేవుడి కోసం. ఆయనేమో పరలోకపు శ్వాసాన్ని విడిచిపెట్టాడు, నువ్వు ఆచారాలు విడిచిపెట్టలేవు. ఆ అండర్లోనే ఉండాలి, ఆ ప్రజెన్స్లోనే ఉండాలి, ఆ ఆచారాలు ఉండాలి, ఆ పద్ధతులు. ఫరో అదే అంటున్నాడు ఆ రోజున. నాకు ఒళ్ళు మండింది కాబట్టి వాయిస్ పెంచాను. ఫరో అదే అంటున్నాడు ఆ రోజున, ఇక్కడే ఆరాధించుకోండి, ఇక్కడే ఉండండి, ఐగుప్తులోనే ఉండండి. దేవుడు యాకోబుని ఆస్వాదించాలని కోరుకున్నాడు కాబట్టి యాకోబుతో దేవుడు ఏం చెప్పాడంటే, పద్దనరామును విడిచిపెట్టి నీ శ్రమ దినమున నిన్ను దర్శించిన దేవుని దగ్గరికి లేచి బయలుదేరి యాకోబు అని చెప్పాడు దేవుడు. వదిలే పద్దనరాముని. పద్దనరాము అంటే లోక ఆచారాలు, ఐక విచారాలు, చాలా మీనింగ్స్ ఉన్నాయి అందులో. మేము ఇంకా అందులోనే బతుకుతాం, మాకు అదే కావాలి. మా బావగారు, మా మరిది గారు, మా అక్కగారు, మా తమ్ముడు గారు, మా బాప్ప గారు, ఇంకెవరో వాగారు, వీళ్ళేం ఫీల్ అవుతారు? యేసు గారు ఏం ఫీల్ అవుతారు? అవసరంలా నీకు. పరిశుద్ధాత్మ గారు ఏం ఫీల్ అవుతారు? అవసరంలా నీకు. ప్రాణం ఇవ్వవసరంలా. అన్ని ఆచారాలు జోలికి పోకుండా నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాడు ఆయన. వదిలిపోయలేవా? పనికిమాలిన ఆచారాలను వదలలేవా? పద్ధతులను వదలలేవా? నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, రక్తం ఖర్చాడు ఆయన. ఏం చేశారా మీ బంధువులు మీకు? ఒళ్ళు మండి అడుగుతున్నాను, ఏం చేశారు మీ బంధువులు మీకు? ఏం ప్రయోజనం సాక్ష్యాన్ని కోల్పోవడం తప్ప? 10 రోజుల పెళ్ళి ఉందన్నారు, వీళ్ళ డాడీ అడిగారు నన్ను, 10 రోజుల పెళ్ళి ఉందనగా. నేను చెప్పాను, తాళి మాత్రం నేను కట్టినాకలు మీరు ఏమని అనుకున్నా పర్వాలేదు, లేదు ఇష్టం లేదంటే పెళ్ళి ఆపేసేయండి. నేను కలగజేసుకొని నాకు ఇష్టం లేదు అందుకని నేనే ఆపేసుకున్నాను పెళ్ళని నింద నా మీద వేసుకుంటాను. ఈ మాట దేవుని సందులో చెప్తున్నాను నేను, అంతే తప్ప తాళి కట్ట అదేంటి బాబు కట్టకపోతే నేను కట్టను. కట్టుంటే ఈరోజు ఎంత ధైర్యంగా మీతో మాట్లాడను నేను. కట్నాలు ఎవరు తీసుకోవట్లేదు? ఈరోజు సేవకులు తీసుకుంటాను, తీసుకోను నేను. అందుకే ధైర్యంగా నిలబడి మాట్లాడగలుగుతున్నాను నేను.
ఎవరో ఫీల్ అవుతారని అన్ని ఆచారాలు, ఎవరో ఫీల్ అవుతారని పిల్లలు మెచ్యూర్ ఫంక్షన్లు చేయడం దేనికోసం వర్రా? ఏం ఉపయోగం? రేపొద్దు ఈ కార్యక్రమాన్ని ఎంతమంది వీక్షిస్తారో కూడా తెలుసు నాకు. మీరు ఆరాధించండి, ఐగుప్తులను ఆరాధించండి అంటున్నాడు. ఎక్కడే ఉండండి అంటున్నాడు. పోనీ వెళ్తే వెళ్ళారు కానీ మరీ ఎక్కువ దూరం వెళ్ళిపోకండి. అన్నీ ఉండాలి, దానికట్టే ఉండాలి. ఏమైపోయిందర్రా మీ భక్తి అంతానా? హల్లెలూయా, హల్లెలూయా. మిగతా వారికైనా చెప్తున్నాను, హల్లెలూయా. కృపమ్మ గారు వింటున్నారా? తొందరలో మీ అబ్బాయి మ్యారేజ్ ఉంది కాబట్టి చెప్తున్నాను, తొందరగా నిలబడండి దేవుడి పక్షాన. దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక రిక్తునిగా చేసుకొని నీ కొరకు నా కొరకు ఆయన ఖాళీగా వస్తే ఆయన మొక్క మీద ఊశారు, గడ్డం పెరికారు, అప్పగించుకున్నాడు నీ కోసం. ఆయన ఈ మాత్రం చేయలేవా దేవుని కోసం? ఆ మాత్రం నిలబడలేవా? నీ కోసం సిలువలో నిలబడ్డాడు ఆయన. ఈరోజు ప్రధాన యాజకుడిగా నీ కొరకు ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు. చేయలేవా మాత్రం దేవుని కొరకు? అమ్ముకుంటావా మనుషుల యొక్క మెప్పు కోసం? ఎందుకు సాతాను చేతికి దొరికిపోతున్నారు మీరు? ప్రైజ్ లార్డ్. ఒళ్ళు మండిన స్తోత్రం చెప్పండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేశంలోనే ఉండండి, ఇక్కడే ఆరాధించుకోండి. కుదరదన్నాడు, మళ్ళీ దేవుడు ఒకటి పంపించాల్సి వచ్చింది. సరే వెళ్ళండి, కానీ దూరం వెళ్ళొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దినాన్ని మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం. బట్ వాళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశం దొరికినప్పుడు మాత్రం వాళ్ళు తడువు చేయలేదండి. దేని మనకి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం, గట్టిగా చేద్దాం. వెళ్ళిపోవడానికి అవకాశం దొరికినప్పుడు మాత్రం తడువు చేయలేదు. అందుకే వారు పస్కాన్ని భుజించేటప్పుడే కర్ర చేత పట్టుకొని లగేజ్ అంతా సర్దుకొని నడుము కట్టుకొని పస్కాన్ని భుజించారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశం దొరికింది కాబట్టి. హల్లెలూయా, ఆమేన్. సొదొమ గొమొర్రాల మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది భయంకరంగా. కానీ లోతు భార్య తడువు చేస్తుంది. లోతు భార్యకు దొరికిన కృప మీ అందరికీ దొరుకును గాక నేను వేడుకుంటున్నాను దేవుణ్ణి. ఆమె తడువు చేస్తుంటుండగా దేవుని దూత చేయి పట్టుకొని బలవంతముగా బయటకు తీసుకొని వచ్చేసింది. ఎక్కడి నుంచి? శపితమైనటువంటి ఆ సొదొమ గొమొర్రా నుంచి. కానీ దౌర్భాగ్యం ఒకటి చెప్పనివ్వండి, దేవుని దూత బలవంతంగా బయటకు తీసుకొచ్చిన లోతు భార్య మరణాన్ని తప్పించుకోలేకపోయింది. ఎందుకో తెలుసా? తన మైండ్ ఎక్కడుందంటే శత్రువు యొక్క చేతుల్లో ఉండిపోయింది. శత్రువు యొక్క బలము, శత్రువు యొక్క ఉనికి, శత్రువు యొక్క ప్రభావం దగ్గర ఉండిపోయింది తన మనసంతా కూడా. ఈరోజు సందేశం ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. ఒకటే మాట బ్రదర్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వీలైనంత తొందరగా శత్రువు యొక్క ఒత్తిడిలోంచి, శత్రువు యొక్క ప్రభావంలోంచి, శత్రువు యొక్క ఏలుబడిలోంచి, శత్రువు యొక్క సన్నిధిలో నుంచి త్వరగా బయటకు వచ్చి నీతిమంతుడు ఆపద కలగగా చూసి పరిగెత్తుకొని పారిపోతాడు. ఆమేన్.